Welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkatramana. ఈ వీడియోలో how much percentile to get seat in tribulitis అనేటువంటి పాయింట్ మీద డిస్కస్ చేస్తాను. జేఈఈ మెయిన్స్ 2025 రిజల్ట్స్ అనేటువంటివి రీసెంట్గా రిలీజ్ చేశారు. వాటిలో వచ్చినటువంటి పర్సెంటేజ్ బేస్ చేసుకొని ట్రిబులైటిస్లలో సీట్ రావాలి అంటే ఎంత పర్సెంటేజ్ ఉండాలి అనేటువంటిది చెక్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూసి ఇన్ఫర్మేషన్ని అక్వైర్ చేసుకోండి. మీకు ఏవైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కామెంట్లో తెలియచేస్తే రిప్లై చేస్తాను. Don't forget to hit that subscribe button and join the Pinnacle Tuitions YouTube channel. Subscribing is free, so go ahead and click that button to stay tuned and be the first to know when we release new content and get notified whenever we upload. ట్రిబులైటిస్ కాలేజెస్లలో అడ్మిషన్ రావాలి అనంటే జేఈ మెయిన్స్ క్వాలిఫైడ్ అయి ఉండాలి. దానిలో వచ్చినటువంటి పర్సెంటేజ్ ర్యాంక్ బేస్ చేసుకొని సమ్ ఫ్యాక్టర్స్ అనేటువంటివి కేటగిరీ, బ్రాంచ్, లొకేషన్ ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని కట్ ఆఫ్స్ అనేటువంటివి డిజైన్ చేస్తారు. త్రూ జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ ద్వారా JOSAA ద్వారా ట్రిబులైటిస్ అడ్మిషన్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేటువంటిది జరుగుతుంది. ఎక్స్పెక్టెడ్ percentile ranges for tribulitis in 2025. All over India 26 tribulitis colleges ఉన్నాయి. ఈ 26 tribulitis colleges ని based on the research, facility, faculty and placement బేస్ చేసుకొని టైర్ 1, టైర్ 2, టైర్ 3 ట్రిబులైటిస్ కాలేజెస్ ని క్లాసిఫై చేశారు. టైర్ 1 అంటే టాప్ ర్యాంక్డ్ ట్రిబులైటిస్ అని, టైర్ 2 అంటే మిడ్ ర్యాంక్డ్ ట్రిబులైటిస్ అని, టైర్ 3 అంటే లోయర్ ర్యాంక్డ్ ట్రిబులైటిస్ అని. టైర్ 1లో సీట్ రావాలి అని అంటే జేఈ మెయిన్స్ 2025లో 98% వచ్చిన స్టూడెంట్స్కి సీట్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. 95+% వచ్చిన స్టూడెంట్కి టైర్ 2 కాలేజెస్లలో సీట్ అనేటువంటిది పాసిబిలిటీ ఉంటుంది. 90+% ఉంటే టైర్ 3 ట్రిబులైటిస్లలో సీట్ పాసిబిలిటీ ఉంటుంది. 2024 6K+ సీట్స్ అనేటువంటివి ఇంటేక్ జరిగింది. 2025 9,250 సీట్స్ ఎక్స్పెక్టేషన్ ఉంది. 26 ట్రిబులైటిస్ ని టైర్ 1, టైర్ 2, టైర్ 3 క్లాసిఫై చేశారు. టైర్ 1లో ట్రిబులైటి హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, అలహాబాద్ అనేటువంటివి టైర్ 1 కేటగిరీ. టైర్ 2 కేటగిరీలో ట్రిబులైటి కాంచీపురం, గ్వాలియర్, పూణే, భువనేశ్వర్, ట్రిచి, నాగపూర్, సూరత్, కర్నూల్, జబల్పూర్. టైర్ 3 కాలేజెస్ వచ్చేసి రాంచీ, చిత్తూర్, ఊనా, కోటా, సోన్పాట్, ధార్వాడ్, బిలాయ్, నాగాలాండ్. కేటగిరీ వైజు చెక్ చేస్తే టైర్ 1లో జనరల్ కేటగిరీ వాళ్ళకి 99.5 to 100% ఉండాలి. ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 98 to 99.5% ఉండాలి. ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 90 to 95% ఉండాలి. ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 85 to 90% ఉండాలి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 99 to 99.5% ఉండాలి. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్లో
కేటగిరీ వైజ్ పర్సెంటేజ్ రేంజ్ అనేటువంటిది 2025లో ప్రీవియస్ ఇయర్ ట్రెండ్ను బేస్ చేసుకొని ఈ విధంగా ఉంది. అదేవిధంగా టైర్ 2 వన్ ఆఫ్ ది కాలేజ్ అయినటువంటి IIIT పూణే చెక్ చేస్తే జనరల్ కేటగిరీ వాళ్ళకి 98 to 99.5% ఉండాలి. ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 96 to 99% ఉండాలి. ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 85 to 90% ఉండాలి. ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 80 to 85% ఉండాలి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 96 to 99% ఉండాలి. అదేవిధంగా టైర్ 3 వన్ ఆఫ్ ది కాలేజ్ అయినటువంటి IIIT చిత్తూర్ చెక్ చేస్తే జనరల్ కేటగిరీ వాళ్ళకి 95 to 99% ఉండాలి. ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 93 to 97 ఉండాలి. ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 85 to 90% ఉండాలి. ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 80 to 85% ఉండాలి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 94 to 98% ఉండాలి. జేఈఈ ఎగ్జామ్ అనేటువంటిది స్టేజ్ 1 జేఈఈ మెయిన్స్ అని, స్టేజ్ 2 జేఈఈ అడ్వాన్స్డ్ అని 2 స్టేజెస్లో ఉంటుంది. మెయిన్స్ అనేటువంటిది 2 సెషన్లో జరుగుతుంది. సెషన్ 1లో జనవరి కండక్ట్ చేశారు. రిజల్ట్ అనౌన్స్ చేసి 2.5 lakhs స్టూడెంట్స్ ని కేటగిరీ వైజ్ అడ్వాన్స్డ్ కి ప్రమోట్ చేశారు. సెషన్ 2 అనేటువంటిది ఏప్రిల్ 2025 కండక్ట్ చేస్తారు. సెషన్ 1లో అటెండ్ అయిన స్టూడెంట్ సెషన్ 2 అటెండ్ అవ్వచ్చు. బోత్ టెస్ట్లలో వచ్చినటువంటి టాప్ స్కోర్ ని ఫైనల్ లిస్ట్ చేసి జేఈఈ అడ్వాన్స్ కి ప్రమోట్ చేస్తారు. కొంచెం ఈజీగా అర్థం అవ్వడానికి S1లో స్టూడెంట్ కి 95% వచ్చింది. S2 రాసినప్పుడు 98% వచ్చింది అనుకోండి సేమ్ స్టూడెంట్ కి. ఈ 2 సెషన్స్లలో టాప్ వచ్చేసి S2లో వచ్చింది కాబట్టి ఈ పర్సెంటేజ్ ని కన్సిడర్ చేసి జేఈఈ అడ్వాన్స్ లో ఫైనలిస్ట్ తీసుకుంటారు. జేఈఈ మెయిన్స్ బేస్ చేసుకొని ఎన్ఐటీస్ 31 కాలేజెస్లలో 24K సీట్స్ అనేటువంటివి ఫిల్ చేసే ఎక్స్పెక్టేషన్ ఉంది. IIITస్లలో 26 కాలేజెస్ కి 9K+ సీట్స్ అనేటువంటివి పాసిబిలిటీ ఉంది. జేఈ అడ్వాన్స్ క్వాలిఫైడ్ అయిపోయిన వాళ్ళకి ఐఐటీస్ కాలేజెస్ అయినటువంటి 23 కాలేజెస్లలో 45K సీట్స్ అనేటువంటివి పాసిబిలిటీ ఉంది. సో టోటల్గా ఎన్ఐటీస్, IIITస్, ఐఐటీస్లలో 80K+ సీట్స్ అనేటువంటివి ఫిల్లింగ్ జరుగుతుంది 2025లో. జేఈఈ మెయిన్స్ 2025 సెషన్ 1లో క్వాలిఫైడ్ అయిపోయినటువంటి స్టూడెంట్స్ కి పినాకిల్ ట్యూషన్స్ తరపు నుంచి కంగ్రాచులేషన్ చెబుతూ, అలాగే సెషన్ 2 జేఈఈ అడ్వాన్స్ కి ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్ కి కంగ్రాచులేషన్ చెబుతూ మీరు అనుకున్నటువంటి గోల్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీకు ఈ పర్టికులర్ పాయింట్ మీద ఏవైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కామెంట్స్లో తెలియచేస్తే వాటికి రెస్పాండ్ చేస్తాను. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.